గురువుగారు, ఈ మధ్య నా చుట్టూ ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందనిపిస్తుంది. ఏవేవో సౌండ్స్, ఎవరో ఉన్నట్టు, పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తున్నాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో ఏంటో. ఏం కాదులే, భయపడకు. ఆలోచిస్తుంటేనే భయం వేస్తుంది గురువుగారు. బ్రతకడానికి తప్పక వేసిన వేషాలివి. గురువుగారు, మనం ఇప్పటివరకు చాలానే చేతబడులు చేశాం. మనకు తెలియని ప్రొఫెషన్ అది. నాకు తెలిసి మనకు వచ్చిరాని చేతబడితో మన మీద మనమే చేసుకున్నామంటారా? అలా ఏం జరుగుండదులే. మనకి ఇంకా చాలా ముఖ్యమైన గెటప్స్ ఉన్నాయి. అవి వేయడానికి రెడీగా ఉండు. మళ్ళీ కలుద్దాం. బయలుదేరు. నమస్తే గురువుగారు, చెప్పండి. ఎక్కడున్నావు? ఇప్పుడే ఇంటికి వచ్చా గురువుగారు. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపో. దేనికి గురువుగారు, ఏమైంది? నిన్ను ఒక ఆత్మ వెంటాడుతుంది. తెలిసో తెలియకో ఒక తప్పు చేసావు. వచ్చిరాని విద్యతో ఒక ఆత్మని విడుదల చేసావు. అది నిన్ను వెంటాడుతూ ఉంది. మరో లోకానికి తీసుకెళ్తుంది. జాగ్రత్త. మరో లోకానికి తీసుకెళ్తుందా? గడిచే సమయం ఆగిపోతుంది.
నీతో ఉన్న వాళ్ళు కూడా ఇందులో చిక్కుకుంటారు. సారీ. మనిషి తెలిసో తెలియకో ఏదో ఒక తప్పును చేస్తూనే ఉంటాడు. బతుకు తెరువు కోసం అలా వీళ్ళు చేసిన తప్పుకి ఒక ఆత్మ విడుదలైంది. ఆత్మ చేతిలో వీళ్ళు బలవుతారో లేదా వీళ్ళ చేతిలో ఆత్మ బలవుతుందో ముందు చూద్దాం. I'm the boss.